సీనియర్ ఎన్టీఆర్ తన కుమారుడు బాలకృష్ణ ఇద్దరు కూడా కాల్చేటటువంటి చుట్ట అది ఏ కంపెనీది, అసలు దాని రేట్ ఎంత అని ఈ విషయాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి రీసెంట్గానే బాలకృష్ణ సినీ రంగంలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ వర్గాలందరూ కూడా చాలా ఘనంగా పెద్ద వేడుక కూడా నిర్వహించారు. సో ఆ తర్వాత కొన్ని మీడియా ఛానల్స్కి బాలకృష్ణ మాత్రం కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆ ఇంటర్వ్యూస్లో తన వ్యక్తిగత జీవితం గురించి కావచ్చు, పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎక్కువగా కొన్ని విషయాలు అయితే అందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో అదే క్రమంలో ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్, సో మరి సీనియర్ ఎన్టీఆర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఆయన డైలాగ్ ప్రొనౌన్సియేషన్ కావచ్చు, లేకపోతే నటన కావచ్చు, ముఖ్యంగా అసలు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అంటే ఏజ్తో తేడా లేకుండా అందరూ కూడా క్రేజీగా ఫీల్ అయ్యి ఆయన సినిమా వస్తుందంటే ఖచ్చితంగా సినిమా టీవీలకు హత్తుకుపోయి మరి సినిమాలు చూస్తూ ఉంటారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇప్పటికి కూడా సీనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన కట్అవుట్కున్న వాల్యూ ఎవరికి కూడా ఉండదంటే అస్సలు అతిశయోక్తి కాదని చెప్పుకోవచ్చు. సో మరి ఆయన డైలాగ్స్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా ఆయన సినిమాల విషయంలో కావచ్చు, ఆయన అయితే ఏ విధంగా ఉంటాడో ఆయన వారసత్వంగా ఉన్నటువంటి బాలకృష్ణ కూడా అదే ఆయన అడుగుజాడలోనే నడుస్తూ ఆయన ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు ఈయన కూడా అదే విధంగా ఉంటాడనే విధంగా కూడా కొన్ని విషయాలు అయితే ఇంటర్వ్యూస్లో బాలకృష్ణ చెప్పడం జరుగుతుంది. సో అదే విధంగా దినచర్య విషయానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా తన రోజంతా కూడా ఏ విధంగా గడిపేవాడు, ఎప్పుడు నిద్ర లేచేవాడు, ఎప్పుడు నిద్రపోయేవాడు, ఖాళీ టైంలో ఏం చేసేవాడు, సో ఇవి అంటే ఆయన ఏ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని ఏ విధంగా చేసేవాడో అదే విధంగా తన అడుగుజాడల్లో నేను కూడా నడుస్తాననే విధంగా బాలకృష్ణ చెప్పడం జరిగింది. సో మరి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేవడం, నిద్ర లేచిన వెంటనే ఒక చుట్ట కాల్చడం, తర్వాత దినచర్య అంతా కూడా మొదలు కావడం, ఈ విధంగా తను మాత్రం ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో మరి ఈ విషయం ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి కూడా ఓహో మీరు చుట్ట కూడా కాలుస్తారా, ఆ చుట్ట ఏ కంపెనీది, అసలు దాని రేట్ ఎంత, ఈ విధంగా తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడానికి ప్రేక్షకులందరూ కూడా ఒక విధంగా చర్చించడం కానీ దీని గురించి తెలుసుకోవడానికి సెర్చ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో ఎంతమంది ఎంత సెర్చ్ చేసినా కూడా ఖచ్చితంగా దాని గురించి బాలకృష్ణ చెప్పినప్పుడే కదా అందరికీ తెలిసేదనే విధంగా కూడా అందరూ అనుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే తను చుట్ట గురించి చెప్పాడు కానీ దాని రేట్ ఎంత, ఏ కంపెనీ అనే విషయాన్ని మాత్రం బాలకృష్ణ చెప్పలేదు. సో మరి ఏదేమైనప్పటికీ బాలకృష్ణ పర్సనల్ జీవితం గురించి తెలుసుకోవడానికి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల పరంగా కావచ్చు, లేకపోతే ఆయన బయోగ్రఫీ గురించి కూడా అందరూ తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఇప్పుడు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ చుట్ట విషయం గురించి ఎక్కువగా బయట మాట్లాడుకుంటున్నారు.